ఈరోజు దేవుని వాగ్దానము, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22 అధ్యాయము 21 వచనము. విశ్వాస జీవితంలో సహవాసం అనేది చాలా ముఖ్యమైనది. మనము దేవునితో సహవాసం చేసే వాళ్ళగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో అప్పుడు దేవుడు సమాధానము, మేలు మన జీవితంలోకి అనుగ్రహిస్తాడు. దావీదున్న పరిస్థితిలో తన అన్నదమ్ముల దృష్టిలో లేడు, ఆఖరికి తన తండ్రి దృష్టిలో కూడా దావీదు లేదు. కానీ అయినప్పటికీ దావీదు సహవాసం చేసింది దేవాది దేవునితో సహవాసం చేశాడు. అందుకే దావీదుని ఉన్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. ఎంత గొప్ప ఘనత అండి! మనము సహవాసం చేసే విధానమును బట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. దావీదు దేవునితో ఎంతగానో సహవాసం చేశాడు. అందుకే దేవాది దేవుడు దావీదును ఇజ్రాయేలుకి 2వ రాజుగా నియమించాడండి. మొదటి రాజు సౌలు అయితే 2వ రాజుగా దావీదు మహారాజు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి దావీదు మీద ఎంత గొప్ప ప్రణాళిక అండి! అయితే సామెతల గ్రంథంలోని ఇలా రాయబడి ఉన్నది, ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. మనము సహవాసము చేసే వ్యక్తులను బట్టి మన క్యారెక్టర్ని చెప్పొచ్చండి. మనం సహవాసము చేసేవారు దేవుడి దృష్టిలో ఉండేవారితో మనం సహవాసం చేయాలి. మనము దేవుని దృష్టిలో ఉండాలి. అప్పుడు దేవుడు మనకు సమాధానము, మేలు కలుగు చేస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటల్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.